అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటు కమిటీ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని వెంటనే దోషులను అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ బానుగుడి కూడలిలో నిరసన కార్యక్రమాల్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మదర్ తెరిసా సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాల ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని, అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్లో చర్చించాలని, సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించుకోవాలని అన్నారు. అధిక ధరలు అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తోకల్ ప్రసాద్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, ఏవైఎఫ్ నాయకులు సూరిబాబు, వెంకట్, మహిళా సమైక్య నాయకురాలు కుమారి తదితర మహిళలు పాల్గొన్నారు. ఈ బడా కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. మోడీ ప్రధాని కాకముందు ఈ భారతదేశంలో అదానీ అంటే ఎవరికి తెలియదు. టాటా, బిర్లా, అంబానీ తెలుసు. ఒకసారి మోడీ ప్రధాని అయ్యాడు, అంతే తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని, బొగ్గు కానీ ఇలాంటి అన్నింటిని కూడా స్వాధీనపరుచుకొని ఈ సామ్రాజ్యాన్ని విదేశాలకు కూడా చేసుకున్నాడు. ఈరోజు మీకు తెలుసు అతను మోడీ చేపడుతున్న అస్థిరత పెట్టుబడిదారీ విధానం, అదానీ గ్రూప్ చేస్తున్న అవినీతి మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపిస్తారని గత 10 రోజులుగా పార్లమెంట్లో వేడెక్కుతున్నాం. కనీసం నరేంద్ర మోడీ ఏం మాట్లాడలేదు. అందుకని దీన్ని నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్స్ డే అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు కూడా ఆందోళన చేయాలనుకున్నాం. అందుకని ఈరోజు కాకినాడలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రదర్శన ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా ఒకటే కోరుతున్నాం, నరేంద్ర మోడీ వెనక్కి తగ్గి ఇమీడియట్లీగా అదానిని అరెస్ట్ చేయాలి, పార్లమెంటరీ జాయింట్ కమిటీ విచారణ చేపట్టాలి. అలాగే ఈ పవర్ దాని మీద, ఎందుకంటే అదాని పంచిన అవినీతి దేశవ్యాప్తంగా 2700 కోట్లు అయితే ఓన్లీ ఏపీకే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటే అర్థం చేసుకునేది ఎవరికి వచ్చిందో. అందుకనే దోషులను అందరిని అరెస్ట్ చేయాలి, లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం.